కల్కి 2899 AD. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది, కానీ కొన్ని కారణాల వల్ల జూన్ 27న రిలీజ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా. ముందు కల్కి 2898 AD మూవీ నేమ్ గురించి తెలుసుకుందాం. కల్కి 2898 ADలో కల్కి అంటే ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఏమొద్దు. 2898 ఇది ఎందుకంటే ఫ్యూచర్ ఇయర్ని మెన్షన్ చేశారు, అంటే మూవీ మొత్తం ఫ్యూచర్లోనే జరుగుతుందని దీని అర్థం. నెక్స్ట్ ఏడి. ఏడి అంటే మీలో ఎవరికైనా తెలుసా? కొంతమందికి ఈలోపే తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి చెప్పాలి కదా. ఇక్కడ ఏడి అంటే క్రీస్తు శకం అని మూవీ నేమ్లో మెన్షన్ చేశారు. సో 2898 AD అంటే ఫ్యూచర్ ఇంకా మహాభారతం జరిగిన టైం లైన్కి ఈ స్టోరీ కనెక్ట్ అయి ఉంటుందని మూవీ టీం నేమ్లో మెన్షన్ చేశారు. నేమ్లోనే మూవీ మొత్తం మనకి చెప్పడానికి ట్రై చేశారు. నాగ్ అశ్విన్ తీసింది 2 మూవీస్ అయినా ఇంత పెద్ద మూవీని డీల్ చేయగలడా అనేది అందరిలోనే ఉండే అనుమానం. బట్ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ చూసాక నాగ్ అశ్విన్ పెద్దగానే ప్లాన్ చేశాడు భయ్య. ఏదో పెద్ద బాంబుని క్రియేట్ చేస్తాడు, నో డౌట్. ఈ మూవీలోనే ప్రభాస్ లుక్ని ఫస్ట్ రివీల్ చేసినప్పుడు చాలా ట్రోల్కి గురైంది, కానీ ఆ తర్వాత వచ్చిన అప్డేట్స్తో అందరి నోర్లు మూవించాడు నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికెట్ ఇచ్చారు అండ్ మూవీ రన్ టైం 3 hours 56 seconds, కానీ గూగుల్ తల్లి 2 hours 45 minutes అని చూపిస్తుంది. ఏంటో ఇక్కడ నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరు ఈ మూవీ చూడాలని, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ మూవీ ఇష్టపడాలని బాగానే గట్టిగానే ట్రై చేస్తున్నాడు. మరి ఈ మూవీ ప్రమోషన్స్ అలానే చేశాడు. ఇక్కడ చిన్నపిల్లలకి నచ్చాలని బుజ్జి అండ్ భైరవ సిరీస్ నుండి 2 episodes రిలీజ్ చేశాడు. ఇంకా మనకి కల్కి మూవీ వరల్డ్ ఎలా ఉంటుంది మనకి కన్ఫ్యూజ్ లేకుండా చూపించాడు. ముందు బుజ్జి అండ్ భైరవ మధ్య కన్వర్జేషన్ బాండింగ్ ఎలా ఉంటుందని కన్ఫ్యూజ్ లేకుండా ముందుగానే చూపించాడు నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా అందరికి వచ్చే డౌట్ ఇది. ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. మనకి ఈ మూవీ చూసాక మూవీ ఎండ్ క్రెడిట్లో ఈ మూవీ గురించి, మూవీ పార్ట్ 2 గురించి మెన్షన్ చేస్తారనుకుంటా. కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్ మెచ్చుకోవాలి భయ్య. ఒక నాగ్ అశ్విని నమ్మి 600 crores పెట్టాడంటే ఇంకా రాజమౌళి నమ్మి ఎంత పెడతాడు అనేది మీరే ఊహించుకోండి భయ్య. అట్లుంటుంది అశ్విని దత్తో. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే దీపికా పడుకోనే ఈ మూవీలో ప్రెగ్నెంట్ అమ్మాయిగా కనిపిస్తుంది. ఇంకా తను బయట కూడా ప్రెగ్నెంట్నే. మళ్ళీ ప్రభాస్ మూవీలో ఏదో ఒక సీన్లో తన తప్పు తెలుసుకొని దీపికాని కాపాడుతాడు. మళ్ళీ మొన్న ముంబైలో జరిగిన కల్కి 2898 AD మూవీ ప్రమోషన్ ఈవెంట్లో ప్రెగ్నెంట్ అయిన దీపికా పడుకునే మెట్లు దిగుతుండగా చేయించి హెల్ప్ చేశాడు. సో ఇది కూడా కోఇన్సిడెన్స్ అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో చెప్పండి. ఇంకా కల్కి నుంచి వచ్చిన 2 ట్రైలర్స్ ఆడియన్స్లో హైప్ బిల్డ్ చేస్తాయి. మనకి నాగ్ అశ్విన్ ముందుగానే చెప్పాడు కాశీ, కాంప్లెక్స్, శంబాల్ అనే 3 ప్రపంచాల మధ్య జరిగే స్టోరీ అని. ఇంకా సెకండ్ ట్రైలర్లో బుజ్జి మేకవర్ ఉంటుంది భయ్యా, అది మాత్రం ఎక్సలెంట్ భయ్యా. ఇంకా కమల్ హాసన్ ఫుల్ లుక్ని రివీల్ చేశారు భయ్యా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. మొత్తం మూవీలోనే చూడాలనుకున్నా, రివీల్ చేసేసారు. నాగ్ అశ్విన్ మూవీలో ఇంకేమైనా దాచాడా అన్నది 27 వరకు ఆగాల్సిందే. ఇంకా ఈ మూవీపై మీ థాట్స్ అండ్ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియోకి ఇంతే. బాబాయ్ అండ్ బాయ్.